శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున నక్షత్ర బలం కార్యక్రమంలో ఆరుద్ర నక్షత్రం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం పరమశివుడికి సంబంధించిన నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం వారు మాస శివరాత్రి నాడు కానీ ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున కానీ పరమశివుడికి పంచామృతాభిషేకం చేయించుకోండి, మీకు మంచి జరుగుతుంది. అలాగే మీరు గ్రహాల్లో రాహుగ్రహాన్ని ఆరాధించడం, దుర్గాదేవి ఆలయానికి వెళ్ళడం, ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా దుర్గాదేవి ఆలయానికి కానీ ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో 10:30 నుంచి 12 గంటల మధ్యలో అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ 7 నిమ్మకాయలు కానీ 9 నిమ్మకాయలతో కానీ రాహుకాల దీపాన్ని పెట్టండి. దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి. దుర్గాదేవి అష్టోత్తరం 108 నామాలతో ఆ దీపాలు పెట్టిన చోట కుంకుమ పూజ చేసి ఆ కుంకుమని మీరు తెచ్చుకుని రోజు ధరించండి, మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారు రాహుగ్రహాన్ని ఆరాధించడం, సోమవారం నియమాలు పాటించడం మీకు విశేషమైన ఫలితాన్ని కలగజేస్తాయి. అలాగే ఈ ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టు ఉన్న చోటుకు వెళ్ళి అక్కడ శుభ్రం చేసి అక్కడ నీళ్లు పోసి ముగ్గు వేసి అక్కడ ఆవునేతితో దీపారాధన చేయండి. చింత చెట్టును పెంచి పోషించండి, మీ చింతలన్నీ కూడా తీరిపోతాయి. ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారు సోమవారం నియమాలు పాటించడం, రాహుగ్రహాన్ని ఆరాధించడం, అలాగే శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారు మినపగారెలు చేసి మీ ఇష్టదైవానికి కులదైవానికి నైవేద్యంగా సమర్పించండి. మినుముతో చేసిన వస్తువులు ఎవరైనా పిల్లలకు పంచిపెట్టడం కానీ అయితే ఎవరికైనా ఇవ్వడం కానీ చేయండి, మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. ఏదైనా శుక్రవారం కానీ ఆదివారం కానీ మీరు దేవాలయానికి వెళ్ళి ఒక నలుపు కానీ నీలం కానీ మిక్సింగ్ కలర్స్లా ఉన్నటువంటి 4-5 రకాల కలర్స్ కలిసిన మిక్సింగ్ కలర్ వస్త్రంలో 1.5 కిలో మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ పోసి బ్రాహ్మణుడికి దానం చేయండి, మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారు శృంగేరిలో ఉన్నట్టు శృంగేరి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకుని అక్కడ ఒక రోజు నిద్ర చేసి రావడం వల్ల మీ జీవితంలో ఎక్కడో ఆగిపోయాయి, పని అవదాం అనుకున్నవన్నీ కూడా ముందుకు సాగడానికి మీకు ఒక పరిష్కార మార్గం అనేది తప్పకుండా కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారు ఆ రుద్రుణ్ణి ఆరాధించండి, ఎప్పుడూ కూడా మీరు సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారు ఇంకా ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి హోమం జరిపించుకోవాలి అనే విషయాల గురించి కింద కామెంట్ రూపంలో మీ యొక్క ప్రశ్న తెలియజేస్తే నేను దానికి పరిష్కారం తెలియజేస్తాను. లేకపోతే కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి, మరిన్ని పరిష్కారాలు తెలుసుకోండి, మీ సుఖ సంతోషాలతో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.